మిడిల్ ఈస్ట్లో వార్ మళ్లీ రాజుకుంది. అమెరికా, ఇరాన్ పరస్పర దాడులకు దిగుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా చేస్తున్న దాడులతో ఇరాన్ దద్దరిల్లుతోంది. జోర్డాన్లోని తమ స్థావరాలను లక్ష్యంగా ఇరాన్ చేసిన దాడితో అమెరికా అలర్ట్ అయింది. ఇరాన్ దాడులకు ప్రతీకారంగా అటాక్ చేస్తోంది. శక్తివంతమైన దాడులు జరుగుతున్నాయని అమెరికా మిలిటరీ వెల్లడించింది. జోర్డాన్లోని బేస్లపై దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా పరిగణించారు. మేం వారిని గట్టిగా దెబ్బ కొడతామని ప్రకటించారు. దీంతో దక్షిణ ఇరాన్లో శక్తివంతమైన పేలుళ్లు వినిపిస్తున్నాయి. ఖేష్మ్ ద్వీపాన్ని అణు విద్యుత్ కేంద్రం ఉన్న తీర నగరం బుషేహర్ను అమెరికా సైన్యం టార్గెట్ చేసింది. ఖేష్మ్ ద్వీపంలో నివాస ప్రాంతాలపై క్షిపణి దాడులతో విరుచుకుపడింది అమెరికా. జోర్డాన్లోని ఎయిర్ బేస్ కమాండ్ సెంటర్ను టార్గెట్ చేశామని ఐఆర్జీసీ వెల్లడించింది. అమెరికా బెదిరింపులు కొనసాగినంత కాలం ఇరాన్ వైపు నుంచి ప్రతిఘటన ఉంటుందని హెచ్చరించింది. అయితే ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులను తాము అడ్డుకున్నామని యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. తాము డజన్ల కొద్దీ ఇరాన్ లక్ష్యాలపై దాడులు చేసినట్లు వెల్లడించింది. ఇంతకాలం ఇరాన్ గల్ఫ్ దేశాలకే పరిమితమైన యుద్ధం మరో టర్న్ తీసుకుంది. ఈజిప్ట్లోని డమియెట్టా పోర్ట్లోని అమెరికాకు చెందిన గ్యాస్ ట్యాంకర్పై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. దీంతో ఎల్పీజీ ట్యాంకర్ ఇతర పరిక్రయలు జరుగుతున్నటువంటి సమయంలో ఈ దాడి జరగడంతో భారీగా మంటలు ఎగిసిపడి వేగంగా మరో ట్యాంకర్కు విస్తరించాయి. దాంతో అత్యవసర సహాయక బృందాలు నావికులను అక్కడి నుంచి తరలించాయి. ఇంధన నిల్వలున్న మరో దేశానికి ఘర్షణలు విస్తరించడంతో యుద్ధం తీవ్ర రూపం దాల్చుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఫిబ్రవరి 28 పశ్చిమాసియాలో మొదలైన యుద్ధం ప్రపంచ దేశాలను ఇంధన సంక్షోభంలోకి నెట్టేసింది. ఈ యుద్ధం ముగింపు కోసం చేస్తోన్న ప్రయత్నాలతో ఘర్షణలు తాత్కాలికంగా మాత్రమే ఆగుతున్నాయి. అవగాహన ఒప్పందాన్ని పక్కన పెట్టి ఇటీవల 10 రోజులకు పైగా రెండు దేశాలు భారీగా చేసుకున్న దాడులకు కాస్త విరామం వచ్చినా మళ్లీ మొదలు కావడంతో దౌత్య చర్చలు జరుగుతున్నాయన్న ఆశలు అడిగంటిపోతున్నాయి. అమెరికా, చైనాల మధ్య టెక్నాలజీ వార్ మరింత ముదిరింది. చైనా దేశానికి చెందిన రోబోలు, రోబోటిక్ డ్రగ్స్, పవర్ ఇన్వర్టర్లను కూడా దిగుమతి చేసుకోకూడదంటూ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. దేశ భద్రతా ప్రమాదంలో పడకూడదని ఈ నిషేధం విధిస్తున్నట్లుగా పెంటగాన్ వర్గాలు ప్రకటించాయి. అయితే కేవలం ఇదొక్కటే అమెరికా తాజా నిర్ణయానికి కారణమా? మరో కారణం ఏదైనా ఉందా? టేక్ ఎ లుక్. చైనా రోబోలపై అమెరికా బ్యాన్, జాతి భద్రతకి ప్రమాదకరమంటూ నిర్ణయం, అదుపు తప్పి తమని వీక్షిస్తున్న ఆడియన్స్ పై అటాక్స్ చేస్తున్నాయి. చూడడానికి కాస్త తమాషాగా ఉన్న సీరియస్ మ్యాటర్ ఇది. ఈ రోబోలంటే వెంటనే దాడులు ఆపాయి, కానీ నిజంగానే వందల సంఖ్యలో రోబోలు ఇతర దేశాల్లో తమ ఇష్టం వచ్చినట్లు చెలరేగితే అదుపు చేయడం చాలా కష్టమవుతుంది. ఈ లోపున ప్రాణ నష్టం జరిగే ప్రమాదమూ ఉంది. హ్యూమనాయిడ్ రోబోల విషయంలో ఈ ఆందోళన ఇప్పుడు మరింత ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలోనే అమెరికా దేశం చైనా మేడ్ రోబోలపై బ్యాన్ విధించింది. దీంతో రెండు దేశాల మధ్య పరోక్షంగా గ్యాప్ మరింత పెరిగినట్లయింది. అమెరికా తన జాతీయ భద్రత, సైబర్ సెక్యూరిటీ ముప్పులను ఎదుర్కొనే క్రమంలో చైనాకు చెందిన అత్యాధునిక సాంకేతిక ఉత్పత్తులపై ఆంక్షలు విధించింది. అమెరికా టెలికాం రెగ్యులేటరీ సంస్థ అయిన ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ FCC విదేశాల నుంచి దిగుమతి అయ్యే కొత్త వెర్షన్ హ్యూమనాయిడ్ రోబోలు, రోబోడాగ్స్, పవర్ ఇన్వర్టర్లపై పూర్తిగా నిషేధం విధించేసింది. దేశంలోని సప్లై చైన్ సిస్టమ్ సేఫ్టీ కోసం, అలానే కమ్యూనికేషన్ నెట్వర్క్ ని సైబర్ దాడుల నుంచి రక్షించడమే ఈ నిర్ణయం ఉద్దేశమని FCC చెప్తోంది. నిజానికి అమెరికా అధ్యక్షుడు 3 నెలల క్రితం చైనా పర్యటించినప్పుడు అంతకి ముందు చైనా మిలిటరీ డేలోనూ తాను చూసిన సైనిక పాఠవాన్ని ప్రత్యేకించి రోబోల డెవలప్మెంట్ పై రగిలిపోయాడు అంటారు. తమ దేశంలోనూ ఈ దిశగా డెవలప్మెంట్ కి ఆదేశాలు ఇచ్చారు. AI రోబోల రంగంలో చైనాని డామినేట్ చేయాలన్నది ట్రంప్ లక్ష్యం. ప్రస్తుతం చైనా రోబోల నిషేధం అందులో భాగంగానే చూడాలి. అంతేకాదు, చైనా ఇతర దేశాలకు ఎగుమతి చేసే కెమెరాలు, రోబోలపై ఎప్పటి నుంచో అనుమానాలు ఉన్నాయి. సర్వైలెన్స్ కోసం చైనా ఏదైనా కుట్రకు పాల్పడింది అంటే ఆ తర్వాత వాపోయి సుఖం లేదని, అందుకే అమెరికా ఇప్పుడు జాగ్రత్త తీసుకుంటుంది అంటారు. చైనా నుంచి దిగుమతి అయ్యే లేటెస్ట్ వర్షన్ దిగుమతులకు మాత్రమే ఈ నిషేధం వర్తిస్తుంది. ప్రపంచ హ్యూమనాయిడ్ రోబోల మార్కెట్లో దాదాపు 85% వాటాతో చైనా ఆధిపత్యం చెలాయిస్తోంది.
చైనాకు చెందిన యూనిట్రీ, ఏజీ ఐబాట్ వంటి సంస్థలు వేల సంఖ్యలో రోబోలను తయారు చేస్తూ ఉండగా అమెరికాకు చెందిన టెస్లా, ఫిగర్ ఏఐ వంటి కంపెనీల ఉత్పత్తి వందల సంఖ్యలోనే ఉంది. ఈ నిషేధం ద్వారా అమెరికా తన స్థానిక డెవలపర్లకు మద్దతుగా నిలుస్తోందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే డ్రోన్లు, అధునాతన సాంకేతికతల ఎగుమతిపై ఆంక్షలు విధించిన అమెరికా భవిష్యత్తులో చైనాకు చెందిన ఓపెన్ సోర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడళ్ల వినియోగాన్ని కూడా నిరోధించే దిశగా ఆలోచిస్తోంది. డేటా సెంటర్లు, పునరుత్పాదక ఇంధన వ్యవస్థలు, గృహోపకరణాలలో ఉపయోగించే పవర్ ఇన్వర్టర్ల నూతన దిగుమతులపై కూడా నిషేధం పడింది. వాల్ టెక్నాలజీ రంగంలో ఈ పరిణామం తీవ్ర చర్చనీయాంశమైంది.